ఈరోజు మీరెదుర్కొంటున్న సమస్యల మధ్యలో లోకపు సహాయం కోసం చూస్తున్నారా, లేక దేవుని రెక్కల చాటున విశ్రమిస్తున్నారా? యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలమిచ్చును. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా నుండునట్లు నీవు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానమిచ్చునని ఆమెకుత్తరమిచ్చెను. ప్రియ స్నేహితులారా, ఈ మాటలు బోయజు రూతుతో అంటున్న మాటలు. తనకున్న సర్వస్వాన్ని వదిలేసి కేవలం దేవుని నమ్ముకుని అనాథగా వచ్చిన రూతుకు దేవుడిస్తున్న గొప్ప వాగ్దానమిది. మన జీవితాల్లో కూడా కొన్నిసార్లు మనం చేసే మంచిని ఎవ్వరూ గుర్తించడం లేదని, మన కష్టానికి ఫలితం లేదని మనం బాధపడుతూ ఉండవచ్చు. కుటుంబం కోసం మీరు పడే తపన, ఉద్యోగంలో మీరు చూపే యథార్థత ఎవరికీ కనబడటం లేదని దిగులు పడుతున్నారా? అయితే గుర్తుంచుకోండి, దేవుడు మీ ప్రతి పనిని చూస్తున్నాడు. మనం మనుషుల మెప్పు కోసం కాకుండా దేవుని రెక్కల క్రింద ఆశ్రయం పొందినప్పుడు ఆయన మనకిచ్చే భద్రత అద్భుతమైనది. పక్షి తన పిల్లలను రెక్కల క్రింద ఎలా దాచుకుంటుందో దేవుడు మిమ్మల్ని మీ కష్టకాలంలో అలా కాపాడుతాడు. మీరు కోల్పోయిన దానికంటే గొప్ప బహుమానాన్ని ఆయన మీకివ్వబోతున్నాడు. దేవునిపై నమ్మకంతో మీరు అడుగువేస్తే ఆయన మీ కష్టాన్ని మర్చిపోడు. మీ త్యాగానికి తగిన ప్రతిఫలాన్ని నిశ్చయముగా అనుగ్రహిస్తాడు. దేవుని కృప మీకు తోడయుండునుగాక. ఆమేన్.